రాజకీయంగా ఎన్నైనా తిట్టుకో, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనా, కమ్యూనిస్ట్ వర్సెస్ ఆర్ఎస్ఎస్, ఇవన్నీ విధాన సైద్ధాంతిక అంశాలు. నేను దాని విషయంలో తప్పుపట్టను. అది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండాలి. బట్ దేశం విషయంలో మాత్రం ఎవడు మనకు వ్యతిరేకంగా మన దేశాన్ని ఎవడన్నా అవమానపరిస్తే చెప్పుచ్చు కొట్టాలంట నేను. అది మనవాడైనా పరాయి వాడైనా. మనవాడైనప్పుడు ఒక చెంప దెబ్బ కొట్టి ఇదిరా ఈ దేశపు గొప్పతనం అని చెప్పండి. పరాయి దేశంలోడైతే చెప్పుచ్చు కొట్టండి అనేది నా పాలసీ. అయితే ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా చూసుకుంటే ఒక డ్రైవర్, ఉబర్ డ్రైవర్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అతను ఉబర్ డ్రైవరు నిన్న ఢిల్లీలో వెళ్తూ ఎవరినో ఎక్కించుకుని వెళ్తున్నాడు. అందులో ఒక పాకిస్తానీ అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందట. వాళ్ళిద్దరూ కలిసి కారులో వెళ్తున్నారు. కారులో నడుస్తున్నంతసేపు భారతదేశాన్ని తిడతానే ఉన్నదట అమ్మాయి. పాకిస్తానుడు పగలబడి నవ్వుతున్నాడంట, ఎంజాయ్ చేస్తున్నాడట. దాంతో ఇండియన్స్ని ఎక్కిరిస్తా తిడతా ఉండేటప్పటికి ఇండియన్స్ని ఏదైతే సెల్ఫిష్ గాళ్ళు అని కూడా మాట్లాడుతూ వచ్చారట. దీని మీదన డ్రైవర్ అడిగాడట, ఎట్లా చెప్తున్నారు మీరు, ఇది కుదరదు కదా అనేసి. దాంతో వాళ్ళిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ఓవర్ డ్రైవర్ దారిలో ఆపేసి పడేసి వాళ్ళిద్దరిని దిగిపోమన్నాడు. వెన్ డ్రైవర్ ఆస్క్డ్ హర్ నాట్ టు యూజ్ సచ్ వర్డ్స్, షీ రిఫ్యూజ్. షీ స్టార్టెడ్ సేయింగ్ దిస్ ఈజ్ మోడీస్ ఇండియా. అది అంటే ఇది మోడీ ఇండియా, ఇదంతా సెల్ఫిష్ గాళ్ళు అదని వాగుతోందట. అది పాకిస్తాన్ అబ్బాయితో. అలాంటి దరిద్రాల్ని ఆ పాకిస్తానీ వాడిని వెంటనే దించేసి ఉబర్ డ్రైవర్ పొమ్మన్నాడు. ఇప్పుడు దాని మీద ఉబర్ ఏదైనా చర్య తీసుకుంటే ఊరుకోమని జాతీయవాదులు వార్నింగ్ ఇస్తున్నారు.